Audio Jungle. నా దృష్టిలో రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. నా దృష్టిలో కానీ నువ్వెన్ని డ్రామాలు ఆడినా నేను అంటున్నాను. అందుకని ఇక్కడ తెలంగాణ బిడ్డలకు కానీ ఆంధ్ర బిడ్డలకు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ ఇన్ ఇండియా కేసీఆర్. నాకే కేసీఆర్ బంధువు కాదు, నేను కమ్మౌండ్ అయినా ఎలమదొర, నాకే బంధుత్వం లేదు. ఏ ఒక్కరోజు నా లైఫ్లో ఇంతవరకు కేసీఆర్ని కలవడా, ఒక షేకాన్ని కూడా ఇవ్వాల. నేనంటే ఇష్టం కేసీఆర్, అయినా నేను వెళ్ళి కలవాలి ఎప్పుడు. నాకు చెంచాగిరొద్దు, నాకే పద వద్దు, ఏ పార్టీలో జారను. ఎందుకు కేసీఆర్ని నేను కూడా విమర్శించా తెలంగాణ టైంలో. మీరు ఎన్నైనా చేసుకోండి, ప్రజల తోలికి రాకండి అని నేనే అన్నాను కేసీఆర్ని. నేను ఎక్కడ గుడ్డో ఆ గుడ్డు తీసుకుంటా, ఎక్కడ బ్యాడ్డో దాన్ని పక్కన నెట్టమనే చెప్తా. కానీ యాజ్ పొలిటికల్ లీడర్, యాజ్ చీఫ్ మినిస్టర్, కేసీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం ఇన్ ఇండియా. ఇంకా చెప్పచ్చు ఓన్లీ బెస్ట్ సీఎం అన్నా ఆశ్చర్యపడక్కర్లా. అంత బాగా చేస్తున్నాడు. షార్ట్ టైంలో ఒక ప్రాజెక్ట్కి 80,000 కోట్లు పైగా ఖర్చు పెట్టి ఆ కాళేశ్వరం పూర్తయింది. రేపు ఎల్లుండో పూర్తవుతుంది బికాజ్ ఆఫ్ కేసీఆర్. పూర్తయితే సగం తెలంగాణ బాగుపడుతుంది, సగం తెలంగాణ. అబద్ధం ఎవరు చెప్పరండి, వచ్చిన చొక్కా పట్టుకోమనండి. అంత గొప్ప రాజు చేస్తున్నాడు కదా. ఇంతకంటే ముందు ఇంతకంటే గొప్పలు ఎవరు చేశారా మీరే చెప్పండి. కేసీఆర్ కంటే ఇలాంటి ప్రాజెక్టులు ఎంతమంది పలానాలు చేశారు బై అని చెప్పండి. కోదండరామ్ గారు చెప్పను. నేను అంటాను కోదండరామ్ గారు పెద్ద ప్రొఫెసర్, మంచివాడు, నాకు ఇష్టమైన వాడు కూడా, జీనియస్. ఇప్పుడు ఏ తొందరపాటుతో మీరు కమిషన్లు తీసుకుంటారన్నారు కాళేశ్వరంలో. మీలో ఉంటే అనకూడదు, నాలాంటి రోడ్డు వెళ్ళే పారంబోకులు అనొచ్చు. మీరు అట్టగా మీరు జీనియస్. మీ దగ్గర పర్టికులర్గా ఈ పేపర్లు నా దగ్గర ఉన్నాయి. ఇదిగో కేసీఆర్కి పలానా సుబ్బారెడ్డో, పలానా పుల్లయ్యో, పలానా రంగయ్యో, ఇదిగోండి ఈ 30 కోట్లు ఇచ్చి పంపించారు, ఈ 30 కోట్లు నేను పట్టుకున్నా చెప్పండి, పబ్లిక్గా పెట్టండి. వెంటనే కాంగ్రెస్ గెలుస్తుంది, నేను కాంగ్రెస్ కొట్టేస్తాను. ఈరోజు పెట్టండి. మీరు ఢిల్లీ దాకా వెళ్ళక్కర్లా. ఎందుకు వెళ్ళటం, తిరగడం దేనికి, వేస్ట్. మీరు ఏ నోటుతో అన్నారో, ఇన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి అన్నారు. మీరు ఆ కాళేశ్వరంలో కమిషన్ తీసుకోవడానికే పెంచాడు రేట్లు అన్నారో, అవన్నీ మీరు బయట పెట్టండి సార్. పలానా చోట పలానా గెస్ట్ హౌస్లో ఈ 20,000 కోట్లు దాచిపెట్టాడు కేసీఆర్. అడ్రస్ చెప్పండి, పోనీ కనీసం అడ్రస్ చెప్పండి. మీరు రావక్కల్లా, మీ ఓపిక లేకపోతే ఇంట్లో ఉండండి. కోదండరామ్ గారు అడ్రస్ చెప్పండి. ఇదిగో 20,000 కోట్లు పలానా ఇంట్లో దాచిపెట్టాడు, అతను కూడా ఎలమదొరే అని అడ్రస్ ఏమైనా ఉందా? నేను తీసుకొస్తా కావాలంటే. మీరు మొత్తం కాంగ్రెస్ డంపింగ్ 119 మీరే గెలుస్తారు. కేసీఆర్ కూడా ఓడిపోతాడు. మీకు 20,000 గారు పట్టించుకున్నారంటే 20,000 కోట్లు కరెక్ట్ కాదు సార్. ఐ రెస్పెక్ట్ యూ. మాలాంటి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఉందా ప్రూఫ్, ఎమ్మడి తీసి బయట పెట్టండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.